గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కి అలాగే హీరోయిన్ త్రిష మధ్య బంధం బీటలు వారింది, బ్రేకప్ జరిగిందని ఒక చర్చ అటు తమిళ సినిమా ఇండస్ట్రీతో పాటు తమిళ్ పాలిటిక్స్తో పాటు అక్కడ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకు అంటే 22వ తారీఖు విజయ్ బర్త్డే. ఆయన ముఖ్యమంత్రిగా మొదటి బర్త్డే సెలబ్రేషన్స్ జూన్ 22న జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర నుంచి ఇక్కడ తమిళ ఇండస్ట్రీలో ఉన్నటువంటి నటులు కావచ్చు, నటీమణులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, ఆయనతో పనిచేసిన ప్రతి ఒక్కరు, హీరోయిన్స్ అందరూ కూడా విషెస్ చాలా గొప్పగా తెలియజేశారు. ముఖ్యమంత్రిగా మొదటి బర్త్డే జరుపుకున్నటువంటి విజయ్కి విషెస్ తెలియజేస్తూ ముఖ్యమంత్రిగా సక్సెస్ఫుల్ కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా జరిగినటువంటి చర్చ ఏంటంటే హీరోయిన్ త్రిష అసలు ఏమాత్రం స్పందించాల, ఎలాంటి రియాక్షన్ లేదు, ఒక కామెంట్ లేదు, చాలా కామ్గా సైలెంట్గా ఉండిపోయారు విజయ్ బర్త్డే రోజు. అప్పటికే చాలామందికి అనుమానం వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్, విజయ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అన్ఫాలో కొట్టింది త్రిష. సో అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సో వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఈ ఫ్రెండ్షిప్, ఈ లవ్ అనేది ఇక బ్రేక్ పడిపోయింది. ఇక వీళ్ళ మధ్య ఇంకా ఏమీ లేదు. దానికి సంకేతంగానే త్రిష ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అన్ఫాలో కొట్టింది అని పెద్ద ఎత్తున ఒక చర్చ జోరుగా నడుస్తోంది. మనకు తెలుసు, గత కొన్ని నెలలుగా ఏ స్టేజ్ మీద చూసినా, అది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రోగ్రాం కావచ్చు, లేకపోతే పొలిటికల్గా కావచ్చు, ఎక్కడ చూసినా వీళ్ళిద్దరే కనిపించేవాళ్ళు. ఏదన్నా పర్సనల్ ఫంక్షన్కి వెళ్ళినా కానీ వీళ్ళిద్దరే కనిపించడంతో ఇక భార్య ఎలాగో విడాకులు ఇచ్చేస్తుంది కాబట్టి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు, పెళ్లిపీట లెక్కబోతున్నారు త్వరలో అని చెప్పి జోరుగా చర్చ అయితే సాగింది. ఆ ఎలక్షన్ ప్రచారం సమయంలో కూడా త్రిష పేరు మీద కూడా రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసే రోజు హీరోయిన్ త్రిష మాత్రమే కనిపించారు. హీరోయిన్ త్రిష మాత్రమే ఆ రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజు ఉదయం 10 గంటలకు ప్రోగ్రాం పెట్టుకుంటే హీరోయిన్ త్రిష కనిపించారు. ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆమె ఫేస్లో ఒక ఆనందం, ఒక భావోద్వేగం కనిపించింది. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు లేరు, ఏ హీరోయిన్ లేదు, ఏ ఇతర హీరో లేడు, ఎవరు పెద్దగా రాల, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ త్రిష మాత్రమే కనిపించారు. సో కాబట్టి అంటే విజయంలో త్రిష కీ రోల్ పోషిస్తోంది అని కూడా ఒక చర్చ చాలా బలంగా జరిగింది. అంతెందుకు రిజల్ట్స్ వచ్చిన రోజు కూడా త్రిషకి విషెస్ తెలియజేశారు చాలామంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. ఎందుకంటే ఆ రోజు త్రిష బర్త్డే, మే 4వ తారీఖు ఫలితాలు వచ్చిన రోజు త్రిష బర్త్డే. అలాగే విజయ్ అద్భుతమైనటువంటి విజయం సాధించిన రోజు త్రిషకి ప్రధానంగా చాలా గొప్పగా ఈ విజయం నీకు చాలా స్పెషల్ అని తెలియజేస్తూ చాలామంది కూడా కామెంట్లు పెట్టారు. ఆమె కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినటువంటి సందర్భం అది. ఆ తర్వాత విజయ్ ఇంటికే వెళ్ళటం, ఫలితాల తర్వాత త్రిష విజయ్ ఇంట్లో సెలబ్రేషన్స్లో పాల్గొనటం, తర్వాత వీళ్ళిద్దరూ కలిసి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రైవేట్ కార్యక్రమాలు కూడా హాజరు కావటం, ఇదంతా చూసిన తర్వాత టీవీకే పార్టీలో ఒక కీ రోల్ పోషించబోతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే తిరుచి ఈస్ట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక సందర్భంగా త్రిషని నిలబెడతారని కూడా చర్చ జరిగింది. సరే, ఇప్పుడు తిరుచి ఈస్ట్ ఉప ఎన్నికకి ఆమెను నిలబెట్టకపోయినా టీవీకేలో అతి త్వరలో జాయిన్ అవుతుంది. టీవీకేలో జాయిన్ అయిన తర్వాత ఒక గొప్ప పాత్ర విజయ పార్టీలో త్రిష పోషించబోతోంది, మరో జయలలిత కాబోతోంది అనే చర్చ కూడా చాలా బలంగా జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు విజయ్ ఇన్స్టాని అన్ఫాలో కొట్టడం, విషెస్ చెప్పకపోవటం, ఇదంతా చూసిన తర్వాత అక్కడ ఫ్యాన్స్, టీవీకే కార్యకర్తలు, త్రిష ఫ్యాన్స్ అందరూ కూడా కొంత షాక్లో ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. త్రిష ఎందుకు ఈ విధంగా చేసింది అంటే విజయ్ మళ్ళీ తన ఫ్యామిలీని సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు. తన భార్య సంగీత ఏదైతే కోర్టులో పిటిషన్ వేసిందో దాన్ని కూడా వెనక్కి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మళ్ళీ భార్యాభర్తలు ఇద్దరూ కూడా, విజయ్ సంగీత వీళ్ళిద్దరూ కూడా కలిసిపోబోతున్నారు. తన కుటుంబాన్ని గతంలో ఎంత సఖ్యతగా ఉన్నారో అలాంటి సఖ్యత గలటువంటి పరిస్థితి మళ్ళీ ఆ సెట్ చేసుకునే పనిలో విజయ్ ఉన్నాడు. ఆ విషయం త్రిషకి తెలిసింది కాబట్టి ఇక విజయ్తో నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇక విజయ్తో నేను ఎలాంటి వ్యక్తిగత అనుబంధం పెంచుకోదలుచుకోలేదు అని భావించి ఒక క్లియర్ మెసేజ్ అనేది ఇన్స్టాగ్రామ్ని అన్ఫాలో కొట్టడం ద్వారా, బర్త్డే రోజు విషెస్ చెప్పకపోవడం ద్వారా తెలియజేసినట్టుగా చెప్తా ఉన్నారు. సో అంటే మళ్ళీ విజయ్ తన ఫ్యామిలీని తను దగ్గరికి వెళ్ళటానికి ప్రధానమైన కారణం ఏంటంటే తెర వెనుక చక్రం తిప్పింది మాత్రం విజయ్ తల్లి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్గా చాలా యాక్టివ్గా ఉండటం, ముఖ్యమంత్రిగా ఆయన
ఆయన ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉంటాం. సో రాజకీయాల్ని దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగత జీవితం కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంటు. కాబట్టి నువ్వు ఆ విడాకులు తీసేసుకొని మళ్ళీ వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవటం, ఈ చికాకులన్నీ ఎందుకు? మళ్ళీ నువ్వు ఉన్న ఫ్యామిలీనే సెట్ చేసుకో, నీకు మంచిది, నీ పార్టీకి మంచిది, నీ భవిష్యత్తుకు మంచిది అని తల్లి తెర వెనుక అటు భార్య సంగీతతో, ఇటు కుమారుడు విజయ్తో కూడా సంప్రదింపులు జరిపి చాలా సక్సెస్ఫుల్గా వీళ్ళిద్దరిని కలిపింది మాత్రం విజయ్ తల్లి అని చెప్తున్నారు. సో విజయ్ తల్లి ఈ విధంగా ఈ గొప్ప పాత్ర పోషించి వీళ్ళిద్దరిని కలిపిన కారణంగా ఇది త్రిషకి తెలిసిన తర్వాత త్రిష కూడా దూరంగా జరుగుతున్నట్టుగా ప్రస్తుత పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. సో చూద్దాం, మళ్ళీ ఏమన్నా కొత్త మార్పులు ఏమన్నా కనిపిస్తాయా, లేకపోతే విజయ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి కొనసాగింపుగానే భార్యతో మళ్ళీ కలిసిపోయి తన పాత జీవితాన్ని మళ్ళీ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తాడన్నది మరికొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది. ఒక అఫీషియల్ ప్రెస్ మీట్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ చెంగల్పట్టు కోర్టులో వేసినటువంటి పిటిషన్ కూడా విత్డ్రా చేసుకుని వీళ్ళిద్దరు కలిసిపోతే అది అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా వస్తుంది. కాబట్టి ఏం జరగబోతుంది? నిజంగానే త్రిషని పూర్తిగా దూరం పెట్టేసిన అనిపించాలా, లేదు ఇన్స్టాని అన్ఫాలో కొట్టినంత మాత్రాన దాన్ని ఆ రకంగా ఏమైనా అర్థం చేసుకోవాలా అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ వాస్తవాలు అనేవి మరికొద్ది రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.